ఈరోజు ఒక ఇంపార్టెంట్ ఉన్న రోజు, ఒక ప్రాముఖ్యత ఉన్న రోజు. ఆ రోజు ఏంటో మీ అందరికీ, ఈ రోజు ఏంటో మీ అందరికీ తెలుసు కదా. ఇప్పటికే చాలా మంది గురువులను స్మరించుకుంటూ ఉంటారు. Yes. ఈ రోజు ఏంటి సర్తాజ్? గురు పౌర్ణమి. ఎస్, గురు పౌర్ణమి అంటే ఏంటి? మనం గురువులను స్మరించుకునే రోజు. అంటే వ్యాసుని పుట్టినరోజును మనం గురు పౌర్ణమిగా జరుపుకుంటూ ఉంటాం. ఆ తర్వాత దత్తాత్రేయుడు, ఆ తర్వాత షిర్డీ సాయిని కూడా మనం గురువులుగా కొలుస్తూ ఉంటుంటాం. గురు పరంపర కొనసాగుతూనే ఉంటుంది. సో నేను మిమ్మల్ని ఏమడుగుతున్నానంటే, మీకు నచ్చిన గురువు ఎవరు? మీ జీవితంలో మార్పులు తెచ్చిన గురువు కూడా ఉంటారు కదా. మన జీవితంలో కూడా మనం చిన్నప్పటి నుంచి మనకి బాగా నచ్చిన టీచర్ ఉంటారు. నీ లైఫ్లో నచ్చిన టీచర్? ప్రతిసారి నేనే ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు చెప్పాలి? ఈరోజు మీరు చెప్పండి. మీ లైఫ్లో మీకు నచ్చిన, మీకు ఒక బాట చూపించిన, ఆర్ఎల్స్ మోటివేట్ చేసిన టీచర్ ఎవరు? నేను ఎల్కేజీ దగ్గర నుంచి నేను లా కంప్లీట్ చేసే వరకు ఉన్న ప్రతి గురువు నాకు ఇంపార్టెంట్. వా డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఇస్తారు భలే కదా. ఎస్, ఆబ్వియస్లీ సేమ్. సో మీకు డెఫినెట్లీ రోహిత్ చెప్పినట్టు ఖచ్చితంగా ప్రతి గురువు ఇంపార్టెంట్ అయినా ఒక్క గురువు మాత్రం మనకి ఖచ్చితంగా గుర్తుండిపోతారు. సో అట్లాంటి టీచర్ మీ లైఫ్లో ఉంటే కమెంట్ చేయండి, పంచుకోండి ఆ ఎక్స్పీరియన్సెస్ ఏంటో మాతో కూడా. ఇక సో నేను డిప్లొమాటిక్ ఆన్సర్ చెప్పాను అన్నావు కదా. చాలా మంది ఏం కామెంట్స్ చేస్తారో చూద్దాం. సో మీకు బాగా ఇష్టమైన మీ టీచర్, మీ గురువు ఎవరో కామెంట్ చేయండి. ఆ కామెంట్స్ నేను చదివి కూడా వినిపిస్తాను. అండ్ నువ్వు చెప్పలేదు మీ గురువు ఎవరు అంటే ఆన్సర్ కాపీ చేయండి. అసలు చేయను నేను మీలా డిప్లొమాటిక్ ఆన్సర్స్ ఈవెన్గా. గురువుని చెప్తావా? అలా అని కాదు, ఒక్కొక్క లైఫ్లో ఒక్కొక్క పార్ట్లో ఒక్కొక్కరు ఉంటారు కదా. సో నా స్కూల్ టైంలో నాకు ఇద్దరు టీచర్స్ బాగా సపోర్ట్ చేశారు. మళ్ళీ పేర్లు తీసుకోకూడదేమో. సో 2 టీచర్స్. సో మా సోషల్ టీచర్ అండ్ ఇంగ్లీష్ టీచర్ చాలా సారీ. సో వాళ్ళిద్దరూ నాకు ఎప్పటికీ గుర్తుండిపోతారు. నేను 10th వదిలి వచ్చేస్తున్నప్పుడు కూడా వీళ్ళిద్దరూ దే వర్ వెరీ సపోర్టివ్ టు మీ. నాకు ఇంకా గుర్తు, మనీ మ్యామ్, షీ గేవ్ మీ లెటర్ ఆల్సో. సో అండ్ ఇంగ్లీష్ టీచర్ బిఎల్ఆర్ మ్యామ్, ఆవిడ కూడా చాలా సపోర్ట్ చేశారు. సో అండ్ తర్వాత ఇంకా లైఫ్లో గురువులను స్మరించుకునేది సెప్టెంబర్ 5వ తారీఖున. అండ్ ఈ రోజు అది ఈ రోజు గురు పౌర్ణమ. నిజానికి మనకు తల్లిదండ్రులు జన్మనిస్తే ఆ జీవితానికి ఒక అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చేది ఖచ్చితంగా గురువే. అటువంటి గురువుల రుణం తీర్చుకునే మన దేశంలో తరతరాలుగా వస్తున్న అత్యంత పవిత్రమైన వేడుకే గురు పౌర్ణమి. కరెక్ట్. కేవలం ఒక పండుగలా కాకుండా భారతీయ సంస్కృతిలో గురు శిష్య పరంపర గొప్పతనాన్ని చాటి చెప్పే ప్రత్యేకమైన రోజే ఈ గురు పౌర్ణమి. హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమిని గురు పౌర్ణమిగా జరుపుకుంటారు. దీనికి సుదీర్ఘమైన చారిత్రక, ఆధ్యాత్మిక నేపథ్యం ఉంది. తొలి గురువుగా భావించే మహర్షి వేదవ్యాసుడు జన్మించిన రోజునే గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. ఇక యోగ శాస్త్రం ప్రకారం చూస్తే మొట్టమొదటి గురువు పరమశివుడే. ఈ ఆషాఢ పౌర్ణమి రోజే శివుడు సప్త ఋషులకు మొట్టమొదటిసారిగా యోగ విజ్ఞానాన్ని బోధించడం ప్రారంభించాడని నమ్ముతారు. రీజన్ ఏదైనా అజ్ఞానాన్ని తొలగించి జీవితాల్లో వెలుగులను నింపేవాడే గురువు. అందుకే మన సంస్కృతిలో మాత, పిత, గురు, దైవం అంటూ తల్లిదండ్రుల తరువాత గురువుకి అత్యున్నత స్థానం కల్పించారు. కాలం మారినా, పద్ధతులు మారినా గురువుకు మనమిచ్చే గౌరవం మాత్రం చెక్కు చెదరలేదని తెలుస్తోంది. ఒకప్పుడు గురుకులాల్లో గురువు పాదాల దగ్గర కూర్చుని విద్యను అభ్యసించే పద్ధతి ఉండేది. ఇప్పుడు డిజిటల్ యుగంలో ఆన్లైన్ క్లాసులు వచ్చిన స్కూల్స్ నుంచి యూనివర్సిటీల్లో చదివే వరకు గురువుకిచ్చే గౌరవం మాత్రం తగ్గలేదు. అయితే గురు పూర్ణిమ అంటే ఈ మధ్య ఎక్కువగా ఆధ్యాత్మిక గురువులనే తలుచుకుంటున్నారు. ఏది ఏమైనా మన ఎదుగుదలకు కారణమైన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకుని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేసే వేడుక గురు పౌర్ణమి. సో ఈరోజు మీ జీవితంలో ఒక మలుపు తిప్పిన గురువుని స్మరించుకోండి. అండ్ మీకు చదువు చెప్పిన గురువు దగ్గరికి ఒకసారి వెళ్ళి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుని రండి. గురువులను మనం స్మరించుకోవాలి, గురువులను గౌరవించుకోవటం మన సంస్కృతి, సంప్రదాయం కూడా. సో మీరు ఇంతకుముందు సత్తాజ్ అడిగినట్టు కామెంట్ చేయండి, మీకు ఇప్పటికీ మీ జీవితంలో మలుపు తిప్పిన గురువు ఎవరు?